అయితే ఈరోజు మనము శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి శుభ సందర్భమున ఈ యొక్క విశేష పూజను విధంగా ఆచరిస్తున్నాం. మనము అమ్మవారికి మీ కుటుంబ సభ్యులకి అందరూ కూడా క్షేమంగా అందరూ మంచిగా ఉండాలని చెప్పి సంకల్పం చేసే విధంగా ఈ పూజని ఆరంభించే విధంగా గణపతి పూజన విధంగా చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఒకసారి స్వామివారికి అమ్మవారి విధంగా నిరాజన ఇవ్వడం జరుగుతుంది. అందరూ చూసి తరించండి. ఓం సంగ్రాజంచ విరాజంచాభిశ్రేయాచమాగ్రహే లక్ష్మీరాజస్యజాముఖేతజామాసగుంసుజామసి కింద గౌరవకు ఒకసారి అక్కడ చూపించి అందరికి ఇలా చూపించండి. కర్పూర మంగళ నీరాజనం సందర్శయామి. అదే హారతిని ఒక్కసారి అమ్మవారికి ఇలా అందరూ ఇలా చూపించి తర్వాత కళ్ళ కద్దుకోండి. ఆ హారతిని చూపించి కళ్ళ కద్దుకోండి. బోల్ గజానన భగవాన్ కీ జై, గౌరీ మాతా కీ జై. మళ్ళీ అక్షంతలు చేతిలో పట్టుకోండి. ఓం తత్పురుషాయ విద్మహి వక్రతుండాయ ధీమహి తన్నో నందిః ప్రచోదయాత్. గణాంబికాయ విద్మహే మహాతపాయ ధీమహి తన్నో గౌరీ ప్రచోదయాత్. చెప్పండి. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష విఘ్నేశ్వర రక్ష రక్ష గణాధిప. అక్షంతలు గౌరమ్మ దగ్గర వేసి లెంపలు వేసుకోండి. చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే. అక్షంతం తీసుకోండి. చేతిలో నీళ్ళు వేసుకోండి. అక్షంతలు కలిపి కింద గిన్నెలకు విడిచిపెట్టండి. అనేన ఆచరిత మహాగణపతి సహిత గౌరీ దేవత ఆరాధన భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ మహాగణాభేత గౌరీ గణాంబిక దేవత సుప్రీత సుప్రహన్నా వరదా భవంతు. అదేవిధంగా ఈ ప్లేట్లు అందరి దగ్గర కంకణాలు ఉన్నాయండి. ఆ కంకణాలు దయచేసి మీ పక్కన ఉన్నటువంటి వారు అందరు ఉన్నారు కదా, ఒకరికొకరు దయచేసి అందరూ కూడా ఆ యొక్క కంకణాన్ని ఒకరికొకరు బొట్టు పెట్టుకోండి. ఎలాగో అందరికి బొట్టు ఇవ్వాలి కదా, కాబట్టి ఆ బొట్టేదో ఇక్కడ ఇస్తున్నాం అనుకోండి. ఒకరికొకరు బొట్టు పెట్టుకొని ఆ కంకణాన్ని ఎడమ చేతికి ధారణ చేసుకోండి. ఇక్కడ స్టేజ్ మీద కూర్చున్నటువంటి వారందరూ కూడా ముందుగా ఆడవారు మగవారికి కట్టండి, అది మగవారు ఆడవారికి కట్టండి. ఇది మనది కంకణ ధారణ విధంగా చేసుకోవడం వల్ల కూడా మనకి బృహత్సామక్షత్రవృద్ధవృష్ణీయం దృష్టభౌజశుభితముగ్రమేనం ఇంద్రస్తోమేన పంచదశేన బద్ధమిదం వాతేన సకలేన రక్షా. చెప్పండి అందరూ కూడా. ఏన బద్ధో బలీరాజ దానవేంద్రో మహాబలః తేన త్వాం ప్రతి బధ్నామి రక్షే మాచల మాచల. కంకణధారణ ముహూర్త శుభ ముహూర్తోస్తు. ఏతత్ ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. ఆ పూజ చేసినటువంటి గణపతి దగ్గర అక్షంతలు ఉన్నాయి కదా, ఆ అక్షంతలు ఒక్కసారి అలా తీసుకొని కళ్ళకి అడ్డుకొని శిరస్సు మీద ధారణ చేసుకోండి. మహాగణాధిపతి దేవత ప్రసాదం శిరసా గృహ్ణాతు. ఇక్కడతో విధంగా మనం కంకణ ధారణ మహాగణపతి గౌరీ పూజన విధంగా ఆచరించుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు అఖిలాండ కోటి బ్రహ్మాండానికి అయినటువంటి సచ్చిదానంద స్వరూపి అమ్మవారి యొక్క శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క విశేష పూజ ఆరంభమవుతుంది. కావున అందరూ కూడా నిశ్శబ్దంగా ఈ పూజని విధంగా మనం ఏదో ఆచరిస్తున్నాం. ఒక 5 నిమిషాల విధంగా తెలుసుకొని మనం పూజలో విధంగా వెళ్దాం. అయితే ఈసారి ఈ పూజల విధంగా మనము ఈసారి అమ్మవారికి విశేషంగా మనము గోమతి చక్రాలు, అదేవిధంగా
లక్ష్మీ గవ్వలని విధంగా మనము ఈ యొక్క పూజల విధంగా మనం వినియోగించడం జరుగుతుంది. అయితే లక్ష్మీ గవ్వలు 11 మాత్రమే ఇచ్చాయి. మిగతా గోమతి చక్రాలు 108 గోమతి చక్రాలు ఉన్నాయి. ఒక్కొక్క అష్టోత్తర నామానికి ఒక్కొక్క గోమతి చక్రాన్ని అమ్మవారికి సమర్పించాలి. ఆ లక్ష్మీ గవ్వలు అమ్మవారి మూలమంత్రం చెప్తాను. ఆ మంత్రం చెప్పుకుంటూ అష్టోత్తరం తర్వాత అవి పూజించాలి. సరేనా? కాబట్టి అందరికీ ఒక్కసారి గోమతి చక్రాలు అదేవిధంగా లక్ష్మీ గవ్వలు ఒక్కసారి వచ్చాయి అనేది ఒక్కసారి చూసుకోవాల్సిందిగా మనవి. అయితే మనకి ఈ గోమతి చక్రాలు ఎక్కడ దొరుకుతాయో తెలుసా? మనకి గుజరాత్ రాష్ట్రంలో మనకి గోమతి నది నందున విధంగా మనకి గోమతి చక్రాలు దొరుకుతాయి. గుజరాత్ రాష్ట్రంలో ఇక్కడ మనకి లభ్యము. అక్కడి నుంచే విధంగా మనకి అన్ని కూడా ఇక్కడికి వస్తాయి గుజరాత్ రాష్ట్రం నుంచి. కాబట్టి ఈ గోమతి చక్రాలకు ఉన్నటువంటి విశిష్టత ఏమిటి అంటే కనుక మా కాస్త నిశ్శబ్దంగా ఉండాలి. ఒక్కసారి అన్నారు వాసవి మాతాకి ముచ్చట్లు ఆపాలి. దయచేసి ముచ్చట్లు పెట్టకూడదు. మనం ఎందుకు పూజ ఎందులో చేస్తున్నాం వినాలి. అర్థమవుతుందా? గోమతి చక్రాలను పూజిస్తున్నాం. ఈ గోమతి చక్రాలకు పూజించడం వల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటి విధంగా తెలుసుకుందాం. ముఖ్యంగా మనుషులకి నరదృష్టి నరఘోషం చాలా అధికంగా ఉంటుంది. ఒక మనిషి విధంగా ఎదుగుతుండే విధంగా ఇంకో మనిషి విధంగా చూసి ఓర్వనితనమైనటువంటిది ఉంటుంది. ఆ విధంగా దానివల్ల ఏమవుతాయి? గుప్త శత్రువులు ఏర్పడతారు. అది మనకు తెలియదు. గుప్త శత్రువులు అంటే మనకు తెలియకుండా శత్రువులు ఏర్పడతారు. దానివల్ల ఏం జరుగుతుంది స్వామి అంటే కనుక ఈ నరదృష్టి నరఘోషము చేత మనిషి యొక్క ఎదుగుదల ఆగిపోతుంది. అంటే ఎంతెంత విధంగా సంపాదిస్తూ ఎంతెంత విధంగా జీవనశైలి విధంగా పెంపొందించుకుంటూ ముందుకు వెళ్తాడో అది అంతా కూడా ఒకే క్షణానికి విధంగా కిందికి రాలిపోయి పడిపోతుంది. అంత అరిష్టమైనటువంటి నరదృష్టి నరఘోషం అస్సలు మంచిది కాదు. మనకి నవగ్రహ దోషాలు ఉన్నా పర్లేదు, కానీ ఈ నరదృష్టి నరఘోషం అంటే అస్సలు మంచిది కాదు మనిషి. ఇది ఎట్లా మనం ఎగ్జాంపుల్ మనం తీసుకోవాలి అంటే కనుక మనం చిన్న చిన్న పిల్లలు ఉంటారు, శిశువులు. వాళ్ళ ఇక్కడ మనం ఇక్కడ దావత్ ఇక్కడ ఫంక్షన్ తీసుకెళ్ళాం అనుకోండి, పిల్లవాడు మంచిగా ముద్దుగా ఉంటే ఏమవుతుంది? కాస్త 10 మంది మంచిగా ఉన్నాడు అని అన్నారనుకోండి, పిల్లలకు ఏమైపోతుంది? సాయంత్రం మరి ఇంటికి వచ్చేసరికి పిల్లలు పాలు తాగకపోవడం కానీ, లేదా జ్వరం రావడం కానీ, లేదా విరోచనాలు అవ్వడం కానీ, అంటే పిల్లలపైన ఎక్కువ ప్రభావం చూపించేస్తుంది. కానీ మనపైన పెద్దగా విధంగా వయసులో ఉన్నటువంటి వాళ్ళు పెద్దగా ఉన్నటువంటి వాళ్ళకి ఎట్లా చూపిస్తుంది ప్రభావం అంటే కనుక మనిషి యొక్క ఆరోగ్యం పైన, మనిషి యొక్క ఉద్యోగం పైన, వ్యాపారం పైన, మనిషి చేసేటువంటి పనుల పైన అది అధికంగా ప్రభావం చూపిస్తుంది. అందుగురించి విధంగా ఈ గోమతి చక్రాన్ని మనం ఎట్లా ఉపయోగించుకోవాలి అనేటువంటిది కూడా చెప్తున్నాను. మళ్ళీ పూజ అయిపోయిన పంతులు దీన్ని ఏం చేయాలి, పంతులు దీన్ని ఏం చేయాలని ఎవరు అడగవు. దయచేసి ముందే చెప్తున్నాను, గమనిక. ఈ గోమతి చక్రాలని మీకు కింద ఎర్ర వస్త్రం ఇచ్చారు మీకు, అవునా? జాకెట్ పీస్ ఇచ్చారు. ఆ జాకెట్ పీస్లలో ఈ గోమతి చక్రాలని లక్ష్మీ గవ్వలని విధంగా పెట్టుకొని ఇంట్లో బీరువాలో కానీ లేదా పూజా గదిలో కానీ విధంగా పెట్టుకొని ఈ గోమతి చక్రాలని లేదా వ్యాపార స్థలాల్లో మీరు చేసేటువంటి బిజినెస్ కానీ వ్యాపారాలు కానీ చేసే ఉండేటువంటి ఆ స్థలాలలో విధంగా వీటిని ఉంచుకొని, పూజా గది ఉంటుంది కదా, వ్యాపార స్థలాల్లో కూడా పూజా గది ఉంటుంది. ఆ పూజా గదిలో ధనం ఉంచేటువంటి చోట్లైనా పర్లేదు, అంటే డబ్బు పెట్టేటువంటి చోట్లైనా పర్లేదు, లేదా పూజా గది ఇక్కడ బిజినెస్ దగ్గర మనం ఎక్కడైతే వ్యాపారం చేస్తామో అక్కడ ఇంట్లో అయినా, ఇంట్లో మనం ఇక్కడ బీరువాలో డబ్బు ఉంటే ఆ డబ్బు దగ్గర అయినా, లేదా మనకి పూజ రోజు విధంగా నిర్వహించుకోవాలంటే ఈ గోమతి చక్రాల మధ్యలో మనం గమనించినట్లయితే అది సుదర్శన చక్రాకృతిలో ఉంటుంది. గోమతి చక్రము మధ్యలో సుదర్శన చక్రాకృతిలో ఉంటుందన్నమాట. కొత్తమంది ఇలా తిప్పినట్టుగా రౌండ్ గుండ్రంగా ఉంటుందన్నమాట. కాబట్టి దీన్ని పూజించడం వల్ల మనకి లక్ష్మీనారాయణుల అనుగ్రహం కూడా మనకి కలుగుతుంది అన్నమాట. ఈ గోమతి చక్రాన్ని పూజించడం వల్ల దాంట్లో గోమతి అనే విధంగా మనకు దాంట్లో అర్థమవుతుంది. అనగా సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారిని పూజించిన ఫలితం మనకి ఈ గోమతి చక్రాన్ని విధంగా పూజించడం వల్ల మనకు కలుగుతుంది. కాబట్టి దీన్ని ఇంకో రకంగా ఉపయోగించవచ్చు. ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్నటువంటి వాళ్ళు నరదృష్టి విధంగా తగలకుండా ఉండాలి అంటే ఆ గోమతి చక్రాన్ని లాకెట్ లాగా తయారు చేసి దాన్ని పిల్లల మెడలో వేయవచ్చు.
చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళ మెడలో విధంగా దానికి వెండి, దానికి రౌండ్గా లాకెట్ లాగా చేయించి దాన్ని పిల్లల మెడలో విధంగా వాళ్ళకి ధారణ చేయవచ్చు. అది కూడా ఇంట్లో ఈ యొక్క నేను చెప్పిన విధంగా ఎర్ర వస్త్రంలో పెట్టి ముందు పూజించిన తర్వాతనే దాన్ని ధారణ చేసుకోవాలి పిల్లలకి. ఇది గమనించుకోగలరు. ఈ లక్ష్మీ గవ్వలని అదేవిధంగా గోమతి చక్రాన్ని అందరూ కూడా జాగ్రత్తగా మీకు ఇచ్చినటువంటి వారిని మీరు వ్యాపార స్థలాల్లో మీ పూజా గదిల స్థలాల విధంగా ఉంచుకున్నట్లయితే నరదృష్టి నరదోషం అనేది తొలగి లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. ఇది నేను చెప్పినటువంటి వాకు కాదు, ఇది శాస్త్రంలో ఉన్నటువంటి. కాబట్టి దీన్ని చాలా మనం విధంగా దీన్ని చాలా రిఫరెన్స్ మనం వెతికి మనకి దీన్ని చెప్పడం జరిగిందన్నమాట. దీన్ని పూజించాలి ఈ విధంగా జరిగి అంటే ప్రతి సంవత్సరం మనం అమ్మవారికి ఒక విశేషమైనటువంటి ద్రవ్యంతో పూజిస్తున్నాం. అంటే ఒక సంవత్సరం పసుపు కొమ్మలతో, ఒక సంవత్సరం ఖర్జూర పండ్లతో, ఒక సంవత్సరం విధంగా వెండి నాణాలతో, ఒక సంవత్సరం పుష్పార్చన, ఒక సంవత్సరం పసుపు కుంకుమార్చన. ఆ విధంగా మనం ఏదో ఒక రకమైనటువంటి ఒక విశేష ద్రవ్యాన్ని పూజించుకుంటూ వస్తున్నాం. ఈ సంవత్సరం మనుషులకు ఉన్నటువంటి అందరికీ కూడా మనసులో ఉన్నటువంటి రజోగుణము, చెడు గుణము తొలగి మంచి గుణము, స్వభావము, మంచి బుద్ధి, మంచి జ్ఞానము, మంచి మనసుని కలిగించాలి అని చెప్పి మనుషులకు ఉన్నటువంటి నరదృష్టి నరదోషాన్ని కలిగించాలని మనం ఈ యొక్క పూజని విధంగా మనం ఆచరిస్తాం. అందుకని మన సంకల్పంలో కూడా చెప్పినా మనం పరమంత్ర, పరయంత్ర, పరతంత్ర, పరకృత్య, శత్రుబాధ, నరదృష్టి, నరఘోష, దోష నివారణార్థం అని మరీ సంకల్పం మనం మీతో అందరితో చెప్పించడం కూడా జరిగిందన్నమాట. అది ఇప్పుడు అమ్మవారి యొక్క పూజారంభం. అందరూ కూడా ఓం ఐం శ్రీం అనుకుంటూ అందరూ కూడా, లేదా ఓం శ్రీమాత్రే నమః అమ్మవారి యొక్క నామస్మరణ చేసుకుంటూ పూజ అయిపోయినంత వరకు కూడా ఎవరితో ముచ్చట పెట్టకుండా పూజని ఆరంభించాలి. అక్షంతలు తీసుకున్న అందరూ కూడా ఒకసారి అక్షంతలు తీసుకోండి. అందరూ అక్షంతలు తీసుకున్నారా? ఓం గౌరీ విమానశరీరాని తక్షత్ ఏకపదే ద్విపది సా చతుష్పది అష్టాపది నవపది బభూవశీ సహస్రాక్షర పరమే వ్యోమన్న. అమ్మవారికి అక్షతలు వేణి, విగ్రహానికి ప్రతిమకి అమ్మవారి ప్రతిమకి అక్షంతలు వేణి. మహాగౌరీ ఆవాహయామి, స్థాపయామి, పూజయామి. మహాగౌరీ ఆవాహయామి, స్థాపయామి, పూజయామి. మళ్ళీ అక్షంతలు తీసుకోండి. ఓం మహాదేవ్యై చ విద్మహి విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. మహాలక్ష్మీమావాహయామి, స్థాపయామి, పూజయామి. మళ్ళీ అక్షంతలు వేశారా? మళ్ళీ అక్షంతలు తీసుకోండి. ప్రణో దేవి సరస్వతి వాచే ధర్వాజమీవతి ఘ్రీణామ విత్రయవతు. మళ్ళీ అక్షంతలు వేయండి. మహాసరస్వతి ఆవాహయామి, స్థాపయామి, పూజయామి. మళ్ళీ అక్షంతలు తీసుకోండి. ఓం వాసవ్యై చ విద్మహే మహాశక్త్యై చ ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్. శ్రీ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి సచ్చిదానంద స్వరూపిణి శ్రీ వాసవి పంచకా పరమేశ్వరి దేవత ఆవాహయామి. అక్షంతలు వేసి అమ్మవారికి రెండు చేతులు జోడించి నమస్కరించుకోండి. స్థాపయామి, పూజయామి. ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన దేవత అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని కూడా ఒకసారి చూసి నమస్కరించుకోవడం. అందరూ కూడా బోల్ వాసవి మాతాకి జై. ఇక్కడతో అమ్మవారి ప్రతిమకి మనం విధంగా ఆవాహన చెప్పుకోవడం జరిగింది. అమ్మ నీ యొక్క జన్మదిన శుభ సందర్భమున విధంగా నీకు పూజిస్తున్నాం కాబట్టి ఇక్కడ ఈ విగ్రహంలోకి వచ్చే విధంగా కూర్చొని మేము ఇచ్చేటువంటి పూజ అందుకో తల్లి అని చెప్పి ఆవాహన చెప్పుకోవడం జరిగింది. ఒకసారి ఒక పువ్వు తీసుకొని అమ్మవారి విగ్రహాన్ని తాకి పట్టుకుంది. ఓం వాగ్మ ఆసన్న రసమోః అక్ష్యోశ్చక్షుః కర్ణయో శ్రోత్రం బాహోర్బలం పూర్వో రోజః అరిష్టా విశ్వాన్యంగాని తనూః అనుమానే సహ నమస్తే అస్తు మామాయ పుంసీ అమృతం మయి ప్రాణ అమృతమాపః ప్రాణానైవ గదా స్థానముపహ్నగతే స్వామిన్ సర్వజగన్నాథ యావత్ పూజావసానకం తావత్తం ప్రీతిభావేన ప్రతిమేస్మిన్న బింబేస్మిన్న సన్నిధిం కురు. శ్రీవాసవి కన్యకా పరమేశ్వరీ దేవతై నమః. అక్షంతలు వేయండి. ఆవాహయామి, ప్రాణశక్త్యై నమః. స్థిరో భవ, వరదో భవ, సుముఖో భవ, సుప్రసన్నో భవ,
స్థిరాసనం కురు అధధ్యానం. ఒక పువ్వు చేతిలో పట్టుకోండి అందరూ కూడా. శ్రీ వాసవి పరమేశ్వరీ దేవ్యై నమః అధధ్యానం. అందరూ చెప్పండి. ఓం నమస్తే వాసవి దేవి, నమస్తే విశ్వపావని, నమస్తే వ్రత సంబంధ పౌమాత్రేతే నమో నమః. ఓం హ్రీం శ్రీం క్లీం ఐం గ్లౌం వం శ్రీ వాసవి కన్యకే మహ్యం సర్వ సౌభాగ్యం దేహి దేహి స్వాహా. నమః సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం శ్రీమాత్రే నమః. ఆ పుష్పాలు కళ్ళగద్దుకొని అమ్మవారి పాదాల చింత పెట్టండి. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. అధధ్యానం. కైలాసాచల సన్నిధే గిరిపురే సౌవర్ణ శృంగే మహాన్ స్తంభోద్యన్మణి మండపే సురచిర ప్రాంతే చ సింహాసనే ఆసీనం సకలామరారుచిరతకం తమపదా భక్తాతివిధ్వంసినీం వందే వాసవి కన్యకాం స్మితముఖీం సర్వార్థదాముండికాం. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవ్యై నమః. ప్రార్థనయా పూర్వక నమస్కారాన్ని సమర్పయామి. అక్షంతం తీసుకోండి. శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి దేవతా స్వరూపిణి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవ్యై నమః. నవరత్న ఖచిత హేమ సింహాసనం సమర్పయామి. అక్షంతలు వేయమ్మవారికి. ఆసనం సమర్పయామి. నవరత్న ఖచిత హేమ సింహాసనాన్ని భక్తాన్ని సమర్పయామి. పువ్వు తీసుకొని ఆ కలశం ఉంది కదా, చిన్న రాగి ఉంది కదా, నీళ్లు చూపించి కింద రాగి పాత్రలో 3 సార్లు విడిచిపెట్టండి. అమ్మవారికి చూపించి విడిచిపెట్టండి. పాదయో పాద్యం సమర్పయామి. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవ్యై నమో నమః. అథ శుద్ధోదక స్నానం. పూర్తిగా పువ్వు తీసుకొని కొద్దిగా అమ్మవారికి నీళ్లు చిలకరిస్తున్నాడు. ఓం ఆపోహిష్టాపజోభవస్థాన ఊర్జేదధాతన మహేరణాయ చక్షసే వ్యోమ శివతమో రహస్య భాదిగతే హనః ఉషతేన మమాతరః తస్మారంగమామవోజస్యక్షజా గజిన్వధ ఆపో జనయధాచనః. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవ్యై నమః.